హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు 46acres.com ఎండి అండ్ సిఇఓ ఆడపు సంతోష్ గారు. సంతోష్ గారు నమస్తే అండి. సో ఎవ్రీ టైం మీరు చాలా మంచి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మాకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారండి. సో ప్రతి సామాన్యుడు కూడా వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చాలా మంచి ప్రాజెక్ట్స్ అనేవి మాకు చెప్తూ ఉంటారు. సో ఈసారి 500 రూపాయలకే గజం స్థలం దొరికే ప్లేస్ గురించి చెప్తానన్నారు. సో నేను కూడా ఎగ్జైటింగ్గా ఉన్నాను వ్యూవర్స్తో పాటు. సో మరి ఈ స్థలం ఎక్కడుంది, సో దీని చుట్టుపక్కల ఏ ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? అండి ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ప్రాజెక్ట్ అండి శాండల్వుడ్ ప్రాజెక్ట్. యాక్చువల్లీ ఇక్కడ గజం భూమి 1000 రూపాయలు అండి. ప్రజెంట్ అయితే మనం గజం భూమి కేవలం ఒక ఆఫర్లో, లాంచింగ్ ఆఫర్లో, డెవలప్మెంట్ అవుతున్న స్టేజ్లో 500 రూపాయలకి గజం ఇస్తున్నాం. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. సో గజం భూమి 500 రూపాయలు చొప్పున ఇంచుమించు 1/4 ఎకరా భూమి, అంటే 11 గుంటల భూమి, అంటే 1331 గజాల భూమి కేవలం మనం 7 లక్షల రూపాయలకే ఇస్తున్నాము. సో ఇంక్లూడ్ ఆల్ రిజిస్ట్రేషన్తో కలుపుకొని ప్రజెంట్ ఒక స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాము. అండ్ దీంట్లో మనం హాఫ్ ఎకరైనా తీసుకోవచ్చు, 14 లక్షలు, లేదా ఎకరైనా తీసుకోవచ్చు, 25 లక్షలకి ఇస్తున్నాము. సో అంటే దీని చుట్టుపక్కల మనకి ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయండి? సో ప్రజెంట్ మనం ఏదో డిస్కస్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల. ప్రాజెక్ట్ నుంచి కేవలం ఒక 5 మినిట్స్ జర్నీలో ఒక రైల్వే స్టేషన్ ఉంది, కమలాపూర్ రైల్వే స్టేషన్. మ్యాక్స్ ఒక 1.5 కిలోమీటర్లో హైవే ఉంది. ఇది బీదర్ నుంచి మైసూర్కి వెళ్తున్న హైవే అనమాట. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి అక్కడ అట్రాక్టివ్ పాయింట్, 5 మినిట్స్ జర్నీలో మనకు ఇంచుమించు ఒక 2000 ఎకర్స్లో డెవలప్ చేసినటువంటి సత్యసాయి బాబా యూనివర్సిటీ ఉందన్నమాట, సత్యసాయి హ్యూమన్ ఎక్సలెన్స్ అని. అండ్ దాంతోపాటు మనకి ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నాం, కమలాపూర్ అనే ఒక మండల్ తాలూకా హెడ్ క్వార్టర్స్ మన సైట్లో నిల్చుంటే కనిపిస్తుంటుంది. ఎవరైతే ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకేం బెనిఫిట్స్ ఉంటాయి అసలు? సో ఇక్కడ మేజర్గా మనం ఇస్తున్న బెనిఫిట్ ఏంటంటే ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్. తక్కువ ప్రైస్లో ఉంది కాబట్టి 500 రూపాయల గజము. చిన్నపిల్లలకు పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే పిల్లలు ఏ విధంగా పెరుగుతుంటారో పిల్లలతో పాటు ల్యాండ్ వాల్యూ అదే విధంగా పెరిగి భవిష్యత్తులో పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ కానీ, లేదా మ్యారేజ్ కోసం కానీ, ఏదైనా అబ్రాడ్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ, ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి కానీ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కార్పస్ ఫండ్ లాగా మల్టిప్లై అవుతుంది. అప్పటి వరకు ఈ భూమి ఖాళీ ఉండకుండా మనం దాన్ని లీజ్ తీసుకొని అందులో కమర్షియల్ ప్లాంటేషన్ చేస్తున్నాము. మొక్క పెట్టినప్పటి నుంచి మొదలుకొని మొక్క 12 సంవత్సరాల పాటు పెంచి పోషించి కట్ చేసి అమ్మేంత వరకు మనం బాధ్యత తీసుకొని వచ్చిన రిటర్న్స్ 50% రిటర్న్ ఇస్తున్నాము. అంటే ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది. అండ్ అప్పటి వరకు భూమి ఖాళీ ఉండకుండా మనం అందులో వ్యవసాయం చేస్తున్నాము. అంటే బీడు భూమిలాగా ఉండకుండా, ఎవరు కబ్జా చేసుకోకుండా. రెండవది మనదే అని మనం వ్యవసాయం చేస్తున్నాం అని మనము ఈ కమర్షియల్ ప్లాంటేషన్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం మనం ఒక ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో థర్డ్ బెనిఫిట్ ఏంటంటే వీ కెన్ కన్స్ట్రక్ట్ ఏ ఫామ్ హౌస్. హైదరాబాద్ నుంచి మ్యాక్స్ ఒక 1.5-2 అవర్స్ జర్నీలో ఉంటుంది కాబట్టి మనం హ్యాపీగా వీకెండ్స్లో కానీ, మంత్ ఎండ్లో కానీ, ఎప్పుడైతే మనకు ఫెస్టివల్స్, హాలిడేస్ టైంలో ప్రతిసారి మనం హోమ్ టౌన్ వరకు వెళ్ళలేం కాబట్టి, సో హైదరాబాద్ దగ్గరలో నాకంటూ ఒక 1/4 ఎకరాలో ఫామ్ హౌస్ ఉంది అని మంచి మంచి ఫ్రూట్ ప్లాంటేషన్, వెజిటబుల్ ప్లాంటేషన్ కూడా ఇస్తాము. దాంట్లో మనం హ్యాపీగా ఫామ్ హౌస్ డెవలప్ చేసుకోవచ్చు. సో ఫోర్త్ బెనిఫిట్ ఏంటంటే ఈ డెవలప్ చేసుకున్న ఫామ్ హౌస్ని మీరు సొంతైనా వాడుకోవచ్చు, లేదా కమర్షియల్ పర్పస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇవాళ రేపు ఏంటంటే చాలా ఫెస్టివల్స్ కానీ, లేదా ఏదైనా అకేషన్స్ కానీ, బర్త్డేస్ కానీ చాలామంది ఫామ్ హౌస్లోకి వెళ్ళి ఒక ఫ్యామిలీస్తో పాటు వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీన్ని మనం ఎవరికైనా లీజ్కి ఇవ్వచ్చు. అండ్ దీంట్లో ముఖ్యంగా మనము సొంతగా ఫామ్ హౌస్ ఇప్పుడు కట్టుకోలేము అనుకునే వాళ్ళకి మనము రిసార్ట్లో మెంబర్షిప్ ఇస్తున్నాము. సో ఈ ప్రాజెక్ట్ మొత్తంలో 10 ఎకరాల్లో క్లబ్ హౌస్ డెవలప్ చేస్తున్నాము. దాంట్లో అన్ని రకాల ఫెసిలిటీస్ లైక్ స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, జిమ్, బాంకెట్ హాల్స్, గెస్ట్ రూమ్స్, కిచెన్ అన్ని మనం ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్ డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఇందులో ల్యాండ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్రీ మెంబర్షిప్ ఇస్తాము. ఫ్రీ మెంబర్షిప్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ మెంబర్షిప్ వాడుకోవచ్చు. జనరల్గా ఇలాంటి మెంబర్షిప్ తీసుకోవాలంటే మినిమం 5-6 లక్షలు అవుతుంది. ఇక్కడ ల్యాండ్ ఉన్న ప్రతి ఒక్కరికి మనం ఫ్రీ మెంబర్షిప్ ఇస్తున్నాం. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్తో కూడుకున్న ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో మరి ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ఎక్కడుందండి? ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్తారా? సో మనం డిస్కస్ చేసిన ఈ ప్రాజెక్ట్ మనకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో అతి వేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతం ముంబై హైవే అండి. ఆ ముంబై హైవేలో జహీరాబాద్ దగ్గర ఒక ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ వస్తుందని మనం చాలాసార్లు చెప్పాము. అందులో 13,500 ఎకరాల్లో సుమారు 36,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ల్యాండ్ పూల్ అండ్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా టాప్ మోస్ట్ కంపెనీస్ అన్నీ వస్తున్నాయి, లైక్ ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్, చాలా ఇండస్ట్రీస్. ఇంచుమించు 5 లక్షల కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. సో ఇది మనకు తెలంగాణ బార్డర్ అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన ఇండస్ట్రీ పార్క్. సో ఈ ఇండస్ట్రీ పార్క్ ఇంపాక్ట్ అనేది హైదరాబాద్తో పాటు, తెలంగాణలో హైదరాబాద్తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర 3 రాష్ట్రాలకు సమానమైన ఇంపాక్ట్ పడే విధంగా బార్డర్లో, ఇది 3 స్టేట్ల బార్డర్లో ఇది డెవలప్ చేస్తున్నారు. సో దీని ఇంపాక్ట్ మన హైదరాబాద్కి ఎంత ఉంటుందో అటు పక్క మనకు బీదర్ కానీ, ఇటు పక్క గుల్బర్గా కానీ సేమ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇది మనం సైడ్ ముంబై హైవేలో జహీరాబాద్ దాటినాక మనకు హుమ్నాబాద్ వస్తుంది. హుమ్నాబాద్ నుంచి రైట్కి వెళ్తే బీదర్, అక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఉంది. హుమ్నాబాద్ లెఫ్ట్కి వెళ్తే మనకు గుల్బర్గా వస్తుంది. గుల్బర్గా కూడా ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఈ గుల్బర్గాకి వెళ్ళే రోడ్లో
గుల్బర్గాకి 30 కిలోమీటర్ల ముందు మనకు కమలాపూర్ అనే మండల హెడ్ క్వార్టర్ వస్తుంది తాలూకా. అక్కడ మనకి సైట్ ఉందన్నమాట. అంటే ఫస్ట్ హైవేకి ఆనుకొని ఉంటుంది. ఇప్పుడు ఆ హైవే కూడా బీదర్ నుంచి మైసూర్ వరకు 4 లైన్ రోడ్ 6 ట్రాక్ డెవలప్ అవుతుంది సర్వీస్ రోడ్తో పాటు. అండ్ దాని దగ్గరలో మనకు రైల్వే స్టేషన్ ఉంది, అండ్ మనకు ఎయిర్పోర్ట్ ఉంది, అండ్ హైవేకి ఆనుకొని ఉంది. హైవే ఎక్స్పాండ్ అవుతుంది. చుట్టుపక్కల ఊరు ఇమీడియట్గా ఇల్లు కట్టుకుని ఉండే విధంగా ఉంది రిసార్ట్ డెవలప్ చేసుకొని. సో ప్రాజెక్ట్ కూడా దాని చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా బాగున్నాయి. అండ్ ప్రాజెక్ట్లో ఈ శాండిల్వుడ్ ప్రాజెక్ట్లో మీరు ఇచ్చే బెనిఫిట్స్ కూడా చాలా బాగున్నాయి. సో నిజంగా ఎవరైతే ఫ్యూచర్లో వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఇప్పుడు ప్రజెంట్ తక్కువ పెట్టుబడితో చాలా మంచి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.